మహాశివరాత్రి రోజు ఒక్కరోజు నిద్రపోకుండా ఉండడం వల్ల మీ లైఫే చేంజ్ అవుతుందని మీకు తెలుసా? ఇది కేవలం ఒక ఉపవాసం కాదు, ఇది మీ తలరాతని మార్చే ఒక అవకాశం. మీ ప్రాణానికి కొత్త శక్తినిచ్చే ఒక అద్భుత సమయం. చాలామంది శివరాత్రి అంటే కేవలం ఒక సాంప్రదాయం అనుకుంటారు, కానీ దీని వెనుక ఉన్న గొప్ప విజ్ఞానం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితాన్ని ఈ ఒక్క రాత్రిలో ఎలా మలుపు తిప్పుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మిస్ అయితే మీ లైఫ్లో మీరు ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అయినట్టే. మనం ఎప్పుడూ చేసే తప్పేంటంటే శివరాత్రి అంటే కేవలం గుడికి వెళ్ళడం, నిద్రపోకుండా టీవీ చూడడం అనుకుంటాం. కానీ అది నిజానికి జాగారం కానే కాదు. నిజమైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. మీ ఆత్మకి మీరు దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. ఇది శరీరాన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ. నిజమైన జాగారం అంటే ఆ విశ్వశక్తిని గ్రహించడం. ఈరోజు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది. మీ వెన్నుపూస స్ట్రైట్గా ఉంటే శక్తి కింది నుండి పైకి ప్రవహిస్తుంది. ఇది కేవలం భక్తి కాదు, ఇది మానవ శరీర విజ్ఞానం. సరే, ఈ రాత్రిని పరిపూర్ణంగా ఎలా వినియోగించుకోవాలో చూద్దాం. ఫస్ట్, ఈ వీడియో చూశాక మీ మొబైల్ని పక్కన పెట్టండి. బయటి గోల ఆగితే కానీ మీలోని సౌండ్ మీకు వినపడదు. రాత్రి ఏ సమయంలో అయినా కూర్చోండి. కనీసం 20 మినిట్స్ నిశ్శబ్దంగా ధ్యానం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీ మనసు నుండి మీ నరాల్లోకి ప్రవహింపజేయండి. ఈ రాత్రి నిద్రపోవద్దు, అలా అని పడుకొని ఉండొద్దు. మీరు ఎక్కడ కూర్చున్నా వెన్నుముకను స్ట్రైట్గా ఉంచి కూర్చోండి. ఇది మీ మెదడు శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ ప్రశాంతమైన సమయంలో మీరు ఏ మంచి కోరిక కోరుకున్నా దాని ఫలితం చాలా త్వరగా ఉంటుంది. కాబట్టి చెడు ఆలోచనలకు అసలు చోటు ఇవ్వకండి. ఈ రోజుల్లో యూత్ అందరూ స్ట్రెస్తో, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఎందుకు? శివతత్వం మనకి ఏం నేర్పిస్తుంది? ఆయన వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, దేనికి లొంగిపోకుండా రాజులా బతకడం. కెరియర్లో ఒత్తిడి ఉన్నా, జీవితంలో సమస్యలు ఉన్నా ఆ శివతత్వం మనకి అల్లకల్లోలంలో కూడా ప్రశాంతత నేర్పిస్తుంది. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, శక్తి అందరిది. శివరాత్రి గడిచాక మీరు తిరిగి మీ పనుల్లోకి వెళ్తే మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త తెలివితేట కనిపించాలి. మనలోని భయాన్ని ఆ మహాకాలుడు హరిస్తాడు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నంలో ఆ భోలేనాథ్ దయ తప్పకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక శక్తి అంటే మిరాకిల్స్ చేయడం కాదు, ప్రతిరోజు ఒక మంచి మనిషిలా, ఒక వీరుడిలా బతకడం. సో ఫ్రెండ్స్, ఈ శివరాత్రిని వేస్ట్ చేయకండి. ఇది కేవలం ఒక పండగ కాదు, ఇది మీ కొత్త ప్రయాణం. ఈ వీడియో మీకు కొత్త ఆలోచన ఇస్తే వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ రాత్రి విలువ తెలుసుకోవాలి. ఇప్పుడే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి హర హర మహాదేవ్ అని రాసి మీ శక్తిని చూపించండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.